శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం సోమవారం. ఈ సోమవారానికి ప్రత్యేకమైన రోజు, చాలా శుభకరమైనది. గురువు చివరి మేషరాశిని విడిచి వృషభ రాశికి ప్రవేశం చేయబోతున్న సమయం యందు తులారాశి వారు భగవంతుడిని, గురువుని ఈరోజు శివాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి శివ ఆరాధన, రుద్రాభిషేకంలో పాల్గొనడం వల్ల మనకు రాబోయే కాలము యందు అష్టమ గురువు ఉన్న అత్యంత శుభకరమైన విషయాలు, మన మనసులో ఉన్న కోరికలను నెరవేర్చుకునేదానికి అవకాశం పూర్తిగా కలిగినడానికి దైవ అనుగ్రహ పూజలు చేయడం మంచిది. ఈరోజు షష్ఠి తిథి, పూర్వాషాఢ నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. 27 నక్షత్రాల్లో అది శుక్ర నక్షత్రాధిపతి అవుతుంది. చంద్రుడు శిరస్థానంలోనే తృతీయం అంటే 3వ రాశిలో ధనుసు రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఆయన అనుగ్రహం సంపూర్ణంగా మనకు ఉండడం వల్ల ఈ శుభగ్రహాలు అనుగ్రహం అనేది తులారాశికి సంపూర్ణం కలిగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సోమవారం, శుభ నక్షత్రం, శుభతిథి, అలాగే పౌర్ణమి తర్వాత ఈ షష్ఠి తిథి చాలా గొప్పది. అలాగే ఈరోజు ఉన్న గ్రహాలను బట్టి మనకు కేంద్ర గ్రహాలు, శుభగ్రహాల అనుగ్రహం ఈరోజు చాలా సంతోషకరంగా ఉండడం, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, సమాజ సేవల్లో పాల్గొంటారు. ఈరోజు కుటుంబీకులతో ఆనందకరంగా, సంతోషంగా అడుగులు వేయడానికి ఈరోజు మీకు ఎక్కడ లేని సంతోషం వచ్చినట్లు భావిస్తారు. కారణం, మనం అనుకున్న పనులు చాలా సులభంగా జరిగినప్పుడు, శుభవార్తలు విన్నప్పుడు కొందరు అనుకోకుండా సహకారం అందిస్తారు. శుభగ్రహాల సహకారం చాలా మెరుగైన శాతంలో ఉంది. అలాగే కొద్దిమంది శ్రమతో కూడిన పనులు చేయడానికి ఇష్టపడటం లేదు. మంచి సమయం అనేది వెళ్ళిన తర్వాత తిరిగి రావడానికి సంవత్సర కాలం పట్టును. తులారాశి వారు కేంద్ర గురువు యొక్క చల్లని చూపు తులారాశి పైన పడడం, లాభస్థానం అనేది అన్నదమ్ములు ధైర్య సాహసాలు పడడం చాలా గొప్ప స్థానం. అనుకోని విషయాల్లో కూడా విజయశిఖరం కలిగించుకుంటూ ముందుకు పోవడానికి అవకాశం నిండు కలిగిన రోజు. ఈరోజు ప్రారంభం అవుతున్న మంచి మనసుతో పనిచేయండి. ముఖ్యమైన విషయాలు ఆచితూచి వివరించాలి. ఉద్యోగ సమస్యలను ఎదుర్కోకుండా చూసుకోవాలి. ధర్మం మార్గంలో పనిచేయండి. ముఖ్యమైన పని దాదాపు పూర్తి కావిస్తుంది. తోటి వారి సలహాలు ఉపకరిస్తారు. బంధుమిత్రులు కలుపుకోకపోవడం ఉత్తమం. ఆర్థిక ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. అదృష్ట యోగాలు ఉన్నాయి. తగినంత మానవతంతో ముందుకు పోవాలి. మీ రంగంలో ఉన్న స్థాయి ఎదుగుతారు. అధికారుల మన్ననలు అందుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధి బలం బాగుంటే నూతనంగా వాహనాలు కొంటారు. ఒక శుభవార్తను వింటారు. ఆర్థిక లావాదేవీ కాలం, అధికారులు సహకారం లభిస్తుంది. ప్రశాంతవంతమైన జీవితం కొనసాగుతుంది. గొప్ప గొప్ప శుభ ఫలితాలు ఉన్న మీరు అనేక రంగంలో అనుకోని ప్రోత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం అందుతుంది. అధికారుల సహకారం ఉంటాయి. శుభ కార్యక్రమంలో ముందంజనలో ఉంటారు. గృహ యోగాలు ఉన్నాయి. స్థిరమైన ఆలోచన విధంతో లాభదాయకంగా ఫలితాలు పొందుతారు. ఇంట్లో వారి మేలు జరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు అన్ని రంగాల్లో విజయశిఖరం కలిగించుకుని ముందుకు పోతారు. మీరు చేస్తున్న శ్రమ, పనిచేసే విధానాన్ని గుర్తించి పై అధికారులు మీకు సహకారం అందిస్తారు. కొన్ని ఇబ్బందికరమైన అసూయ కలిగిన కొంతమంది మనల్ని విమర్శించడానికి ప్రయత్నిస్తారు. అత్యంత జాగ్రత్తగా వాళ్ళు ముందర మెలుకోవాలి. మాట్లాడుకుని స్నేహపూర్వకంగా వెళ్ళడానికి ప్రయత్నించాలి. అలాగే ఐటీ రంగంలో పనిచేసే వారికి ఈరోజు చంద్రుడు శుభస్థానములు అత్యంత శుభకరంగా ఉండడం వల్ల విజయశిఖరం కలిగించుకొని ముందుకు వెళ్తారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు చేసుకోండి. కొన్ని ఇబ్బందులు వచ్చినా మీ తోటి ఉద్యోగాల వల్ల రావడం ఖచ్చితంగా ఉంటుంది. పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నం ఉంటుంది.
కానీ శుభగ్రహాల అనుగ్రహంతో ఈరోజు చాలా సంతోషకరమైన విషయాల్లో శుభవార్తలు కూడా వింటారు. ఈరోజు మీరు దైవారాధన పూజల్లో శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులని గౌరవించుకొని మీ యొక్క కుటుంబంలో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. అందువల్ల మీకు అనేక విషయాల్లో కుటుంబంలో ఉన్న కష్ట సుఖాలను తెలియడం వల్ల మానసిక ఒత్తిడితో మీరు చేస్తున్న వృత్తిలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ప్రతిరోజు మీరు చాలా ప్రశాంత వాతావరణంగా ఉన్న ఇబ్బందికరమైన కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు ప్రత్యేకమైన విషయాలు చాలా సులభతరంగా ఉంటాయి. ఈరోజు వీళ్ళు చాలా సంతోషకరంగా అడుగులు వేస్తూ పరిశ్రమలో పనిచేస్తున్న వారికి సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అలాగే శ్రమతో కూడిన పనులు చేస్తూ ముందుకు వెళ్ళి విజయ శిఖరం కలిగించుకోవడానికి ఈరోజు శుభకరమైన రోజు. విద్యార్థులకి ప్రత్యేకించి విద్యాస్థానంలో చంద్రుడు గురువు అనుకూలంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయ ఫలితాన్ని ఇస్తుంది. మీకు శుభకరమైన రోజు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు తండ్రి గారి యొక్క సహకారం అడుగుజాడల్లో వెళ్తున్న స్త్రీలు కుటుంబ గౌరవాన్ని పెంపొందించుకొని ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంలో కలతలు చెంది మానసికంగా ఒత్తిడి, భార్యాభర్తల్లో అంటే మాటల యుద్ధం ద్వారా మానసికంగా మనసులు విడిపోయిన వారు కూడా కలుసుకోవడానికి అవకాశం, చివరి అవకాశాల ద్వారా గురువు అనుగ్రహంతో చేరిపోవడం జరగబోతుంది. మనసులో ఉన్న చెడ్డ విషయాలని తీసి పక్కకు పెట్టి సంతోషకరమైన జీవిత గమ్యం, కష్టం, సుఖం అన్ని విషయాల్లో స్త్రీకి ఓపిక, సహనం ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి. మీ ఇంట్లో కష్టాలు తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న స్త్రీలు ప్రత్యేకించి శుభకరమైన రోజు. వాళ్ళు అనుకున్న ఉద్యోగంలో వాళ్ళు శ్రమించి చేస్తున్న ఫలితాన్ని చూసి పై అధికారులు వాళ్ళకు సహకారం అందిస్తారు. వాళ్ళని చాలా వరకు మెచ్చుకోవడం, అలాగే పొగడతలు కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంలో పిల్లల యొక్క చదువు, విద్య విషయాల్లో తల్లి యొక్క పాత్ర చాలా 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 చాకచక్యంగా వాళ్ళకి సహకారం అందించి విద్య విషయంలో వాళ్ళకి ముందంజనానికి వెళ్ళడానికి మీ సూచనలు, మీ అడుగుజాడలు వాళ్ళకి చూపించాలని మార్గదర్శకంగా వెళ్ళాలి. కొన్ని మంది పిల్లలు కొద్దిగా ఇబ్బందికరంగా విద్య విషయం కాకుండా వినోదం విషయాల్లోకి వెళ్ళి మానసికంగా ఒత్తిడిని ఇస్తూ చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఈ యుగంలో విద్య మొదటి స్థానంలో ఉండడం వల్ల విద్యకు పోటీతత్వం అనేది పెంపొందించుకోవాలి. తల్లిదండ్రులు పూర్తిగా పిల్లల్ని చాలా కుటుంబంలో ఎంత ఒడిదుడుకులున్నా చాలా దగ్గరకి వాళ్ళ విషయాలను గమనించి వాళ్ళకు చేయాల్సిన సహకారం అందించండి. వాళ్ళ మనసులోకి మీ యొక్క తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచండి. అలాగే సాంప్రదాయమైన విషయాలని వాళ్ళకు చెప్పి వాళ్ళకు మంచి మార్గంలోకి తీసుకుని వెళ్ళండి. కుటుంబంలో ఇంకా రాబోయే కాలంలో కష్ట సుఖాలు పూర్తిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళండి. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.